హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టేక్ జాబ్స్. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి ఎప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులకు మరి నిన్న రాత్రి మన విద్యాశాఖ మంత్రి అయినటువంటి శ్రీ లోకేష్ గారు ఒక రోడ్ మ్యాప్ని ఇవ్వటం జరిగింది. అంటే కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం మొట్టమొదటి సంతకాన్ని ఈ మెగా డిఎస్సి మీద పెట్టడం అందరికీ ఆసక్తిని రేపెచ్చింది. అయితే నెలలు గడుస్తున్నా కానీ ఇంకా నోటిఫికేషన్ రాకపోవడంతో విద్యార్థుల్లో ఒకంత నిరుత్సాహం అనేది ఏర్పడింది. మరి దానిని పోగొట్టడం కోసం మన అసెంబ్లీలో సాక్షాత్తు విద్యామంత్రి గారే ఖచ్చితంగా మార్చి నెలలో నోటిఫికేషన్ ఇస్తామని, జూన్ జూలై నెలల కల్లా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ని కంప్లీట్ చేస్తామని లోకేష్ గారు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. రోడ్ మ్యాప్గా ఆయన దీన్ని అభివర్ణించడం అనేది జరిగింది. సో ఈ విధంగా మనకి డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తాము, ఎప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అవకాశం ఉంది, ఎప్పటికల్లా దీన్ని పూర్తి చేస్తాము మొదలైన విషయాలన్నింటినీ కూడా ఆయన ఇక్కడ రోడ్ మ్యాప్ ద్వారా వివరించడం జరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకొని మరొక్కసారి మన డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులందరికీ ఒకంత ధైర్యాన్ని చెప్పేందుకు నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి నోటిఫికేషన్ అయితే రావడం ఖచ్చితం. కాబట్టి మీరు చాలామంది డిసప్పాయింట్మెంట్లో ఉన్నారని, ఎప్పుడు వస్తుందో అని వేచి చూస్తున్నారని, కాబట్టి మీరందరూ వాటన్నిటికీ పక్కన పెట్టేసి ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. అంటే మరి మార్చిలో ఇస్తారు అంటే నోటిఫికేషను ముందుగానే మినిస్టర్ గారు మనకి చెప్పారు. ఏమనండి, ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించి కొన్ని విషయాలు ఉన్నాయని, అవి తెలంగాణలోనే ఈ నోటిఫికేషన్ ఇస్తామని ఆయన చెప్పడం జరిగింది. మళ్ళీ అదే వ్యక్తి మరి ఇలా విద్యార్థులు నిరుత్సాహపడుతున్నారనే ఉద్దేశంతో అసెంబ్లీలో ఒక ప్రశ్నకు సమాధానం చెప్తూ, అదేవిధంగా ఆయన క్యాంప్ ఆఫీసులో కూడా ఈ విధమైనటువంటి రోడ్ మ్యాప్ని ఇవ్వడం జరిగింది. సో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుంటే అటు ఎస్సీ రిజర్వేషన్ సమస్యలు ఎట్లా ఉన్నా కానీ ఈ యొక్క నోటిఫికేషన్ ఇస్తారు. అదేవిధంగా జూన్ జూలై నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేసి అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి అందరూ కూడా కొత్త టీచర్లని రిక్రూట్ చేసుకునే పనిలో ప్రభుత్వం ఉందని చెప్పి ఒక్కసారి నేను మీకు చెబుతూ అసలుకి ఈ విషయం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మార్చిలోగా మెగా డిఎస్సి, ఈ మార్చిలోనే మెగా డిఎస్సి నిర్వహించనున్నట్లు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో విద్యా ఐటీ శాఖ మంత్రి అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. ఉపాధ్యాయుల బదిలీల చట్టం, పదోన్నతులు, బడుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై స్పష్టతనిచ్చారు. ఈ రోడ్ మ్యాప్లోనే ఆయన ఉపాధ్యాయుల బదిలీలపై చట్టం, అదేవిధంగా పదోన్నతులు, బడుల్లో మౌలిక సదుపాయాలు అంటే ప్రహరీ గోడల నిర్మాణం, అదేవిధంగా ఈ యొక్క మరుగుదొడ్లకు సంబంధించి ఇవన్నీ కూడా మొత్తం మౌలిక సదుపాయాల కల్పనపై స్పష్టతనివ్వడం జరిగింది ఆ రోడ్ మ్యాప్లో. ఇప్పటికే ప్రభుత్వం డిఎస్సి సిలబస్ విడుదల చేసిందని, డిఎస్సికి సంబంధించినటువంటి నూతన సిలబస్ను విడుదల చేసిందని, ఈ మార్చిలోనే ఈ యొక్క 16,347 ఉపాధ్యాయుల పోస్టులకు భర్తీ ప్రకటన విడుదల చేయనున్నారు. ఈ ప్రక్రియను జూన్ జూలై నాటికి పూర్తి చేయాలని కూడా ఈ రోడ్ మ్యాప్లో ఆయన పేర్కొనడం జరిగింది. సో ఈ రోడ్ మ్యాప్లో ఆయన స్పష్టంగా ఈ మెగా డిఎస్సిలో ఉన్నటువంటి 16,347 పోస్టులను మార్చిలో నోటిఫికేషన్ ఇచ్చి జూన్ జూలై నాటికి పూర్తి చేయనున్నట్టు ఆయన వివరించడం జరిగింది. డిఎస్సి నోటిఫికేషన్ను ఎలాంటి చిక్కులు అడ్డంకులు ఉండకుండా జారీ చేసేందుకు భవిష్యత్తులో న్యాయపరమైనటువంటి చిక్కులు తలెత్తకుండా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. అంటే మనం గ్రూప్ 2 నోటిఫికేషన్ చూసాం. ఎగ్జామ్ రేపైతే ఈ రోజుకు కూడా ఎగ్జామ్ జరిగిద్దా లేదనేటువంటి సందిగ్ధత. సో కారణం ఏంటయ్యా అంటే అక్కడ ఉన్నటువంటి రోస్టర్ విధానం. సో అలాంటి సమస్యలు డిఎస్సిలో తలెత్తకుండా, అంటే నోటిఫికేషన్ ఎలాంటి చిక్కులు లేకుండా, అడ్డంకులు ఉండకుండా జారీ చేసేందుకు, భవిష్యత్తులో న్యాయపరమైనటువంటి చిక్కులు కూడా లేకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కోరటం, వాళ్ళు దానికి అనుగుణంగానే ఈ నోటిఫికేషన్ ఎక్కడ పకడ్బందీగా ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తున్నారని చెప్పి కూడా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. సో కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ వస్తే టైం ఎక్కువ అనేది ఉండదు. మార్చిలో నోటిఫికేషన్ అంటున్నారు, ఒకవేళ మార్చ్ ఎండింగ్కి ఇచ్చినా కానీ జూన్ జూలైలో ఎగ్జామ్ అంటున్నారు. కాబట్టి ఏప్రిల్ మే నెలలు అంటే హార్డ్లీ మనకి 3 months మాత్రమే టైం ఉంటుంది. సో కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకోండి, నిరుత్సాహపడకండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఎగ్జామ్ జరిగింది కాబట్టి టైం ఉండదు. కాబట్టి ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ని వేగం పెంచాలని కోరుకుంటూ ఒక్కసారి ఈ పోస్టులు చూస్తే మీ అందరికీ మళ్ళా మోటివేషన్ వస్తున్న ఉద్దేశంతో మొత్తం 16,347 పోస్టులు ఉన్నాయి. అందులో సెకండ్ గ్రేడ్ టీచర్స్ వచ్చేసి 6,371 ఉంటే, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువగా చూడండి 7,725. అదేవిధంగా
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ పోస్టులు వచ్చేసి 1731, అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు వచ్చేసి 286, ప్రిన్సిపల్ పోస్టులు వచ్చేసి 52, అదేవిధంగా పీఈటీ టీచర్లు వచ్చేసి 132. ఇట్లా మనకి మొత్తం ఈ మెగా డిఎస్సిలో 16,347 పోస్టులతోటి ఖచ్చితంగా ఈ మార్చిలోనే నోటిఫికేషన్ వెలువరనుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. మీరందరూ బాగా చదవాలని చెప్పి, మీ అందరికీ ఉద్యోగాలు రావాలని, కొత్త విద్యా సంవత్సరంలో మీరందరూ కొత్త టీచర్లుగా అవతరించాలని ఆశిస్తూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మీ ఎస్వి నారాయణ సార్. థ్యాంక్ యూ.